కార్తవీర్యుడు ఖడ్గము, చర్మము, ధనుర్బాణాలు ధరించి దివ్యరథంలో కూర్చొని తన యోగ బలంతో భూమి మీద సప్తద్వీపాల్లోనూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అట్లా ద్వీపాల మీద ఎగిరేవాడు. అది అదొక పాట. కొన్ని వేల కొద్ది పాటలు పాడేవాడు కార్తవీర్యార్జునుడి మీద. అంత సుభిక్షంగా ఉండేది రాజ్యము. దొంగలు లేరు, అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరు, అకాల మరణం లేదు, ఎవరింట్లో రోగము లేదు. సుపుత్రులుగా ఉండేవాళ్ళందరూ ధన్యవంతులుగా ఉండేవాళ్ళు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేవాళ్ళు, సమృద్ధిగా ఉండేవాళ్ళు, నవ్వుతూ ఉండేవాళ్ళు. భయం అనేది లేదు. ఎందుకంటే దత్తాత్రేయుడు కదా, దత్తాత్రేయుడు శిష్యుడు కదా. ఈ విధంగా దేవతలు కూడా కీర్తిస్తుండగా కార్తవీర్యుడు 85,000 సంవత్సరాల పాటు సామ్రాట్టుగా సప్తద్వీపాధిపతిగా వెలిగిపోయాడు. 85,000. ఇంత పెద్ద వేల సంవత్సరాలు ఉండినవాడు ఒక చక్రవర్తిలో ఒకడు అని చెప్పవచ్చు. అతడు తన యోగ బలం వల్ల తన రాజ్యంలోని యజ్ఞపాలకుడుగా తానే ఉండేవాడు. క్షేత్రపాలకుడు తానే, వర్షాధిపతి, మేఘాధిపతి అన్నీ తనే. అతను అన్ని 75,000 సంవత్సరాలు. ఎవరైనా 1000 సంవత్సరాలు వచ్చిందంటే వాడంటే చచ్చిపోతూ ఉంటే నెక్స్ట్ జన్మ వచ్చి మా ఇంట్లో పుట్టు అనేవాడు. వచ్చి పుట్టేవాడు. వాడికి పూర్వజన్మ స్మృతి ఇచ్చేవాడు. ఆడు ఎంత బాగుంటుందో అది. రాజును వదిలేసి వెళ్ళేవాళ్ళు కాదు. ఎంత అద్భుతం ఆ రాజు భక్తి. అన్ని వేల సంవత్సరాలు కదా. ఎంతమంది ఆయన కంటెదురికి వెళ్ళి మళ్ళీ పుట్టారు. అతను 1000 చేతులు విస్తరించుకొని ఆకాశంలో గిర్రున తిరుగుతుంటే సహస్ర కిరణుడైనటువంటి సూర్యుడిలాగా కనిపించేవాడు కార్తవీర్యార్జునుడు. ఒకసారి తన రాజ్యంలో పాముల బాధ అధికంగా కాగా, అప్పుడు ఉండేది పాములు. ఈ రాజు నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ రాజైనటువంటి కార్కోటకుణ్ణి, అతని పుత్రులను కూడా జయించి వాళ్లను తన మహిష్మతి నగరానికి లాక్కొని వచ్చి వాళ్లను తన నగరంలోనే తన ప్రజల మధ్యలోనే మానవ రూపంతో కాపురం ఉండేటట్టు చేశాడు. ఇంక వాళ్ళు అక్కడ ఉంటే ఇంక పాములు ఎక్కడ వస్తాయి? ఇతడు తన 1000 చేతులు పెంచుకొని వానాకాలంలో, ఏ కాలంలో అయినా సరేనే, అన్ని కాలాల్లోనూ సముద్రం స్నానం చేస్తుంటే సముద్రపు నీరు మహిష్మతి పట్టణం పక్క ఉన్నటువంటి నర్మదా నదిలోకి ఎగదొడ్డి సముద్రం ఎదురు ప్రవహిస్తుందా అన్నట్టు ఉండేదట. నది లోపల వెళ్ళిపోయేదట. అతను అలా సముద్రంలో జలక్రీడలు చేస్తూ ఉంటే సముద్రం క్రింద పాతాళంలో దాక్కున్నటువంటి రాక్షసులు కూడా గడగడ వడికిపోతూ ఉండేవారు. అతను అలా సముద్రంలో గిర్రున తిరుగుతూ ఉంటే సముద్రపు అలలు ఉవ్వెత్తు లేచి ఒకదానిని ఒకటి కొట్టుకొని ఆ వేగానికి మహా తిమింగలాలే గింగిరులు తిరుగుతూ ఉండగా సముద్రం మీద నురుగులు పైకి లేచి పొంగడం వల్ల మళ్ళీ మందర పర్వతంలో సముద్ర మథనం జరుగుతుందా అన్నట్టుగా ఉండేదట. ఒకసారి మహాబలవంతుడైనటువంటి రావణాసుడు ఇతని మీదకి దండెత్తగా ఇతను కేవలం 5 బాణాలతో రావణాసుడిని, అతని సైన్యాన్ని కూడా బంధించేశాడు, కట్టేశాడు. మంత్రబలంతో కట్టేసి రావణాసుడిని తెచ్చి తన మహిష్మతి నగరంలో ఒక బొమ్మలాగా చెరసాలలో బంధించి వేశాడు. ఆట బొమ్మలాగా పెట్టుకున్నాడట. దిన్నం వెళ్ళి ఆట ఆడిచ్చేదట. ఆ తలలనంతా కూడా 100 తలలను అట్లా ఆడిచ్చేవాడట. ఒక్కొక్క తలకు కొట్టేవాడట అప్పుడప్పుడు వెళ్ళి. అవి గిర్రగిర్ర అని ఆడేదట. అయితే ఆ వార్త విని రావణాసుడి తండ్రి అయినటువంటి పులస్య మహర్షి వచ్చి, నా కొడుకుకి ఇదేం గతి పట్టింది,
వీడేమిటి ఆడుకుంటున్నాడు వీడు, అంత అంత భయంకరంగా ఉండేవాడు. రావణాసుడి కన్నా భయంకరంగా ఉండేవాడంటే, రావణాసుడిని బొమ్మ చేసుకున్నాడంటే లెక్క పెట్టుకోండి. అంత పెరిగిపోయేవాడు. తను అనుకుంటూనే తన కొడుకుని విడిచిపెట్టమని ప్రార్థించాడు పులస్త్యుడు. మహర్షుల మీద ఉండేటువంటి గౌరవం వల్ల అతను మరి మాట్లాడుకోకుండా, అయ్యో నేను ఆడుకుంటూ ఉంటే ఈ బొమ్మతో, మహర్షి గారు మీరు తీసుకుపోతే ఎట్లా, ఇది బాగుండింది, మా పిల్లలకంతా బాగా ఆట వస్తువుగా ఉండింది ఇది అని రావణాసుడిని వదిలిపెట్టాడు, తీసుకుపోండి అని. బతికినా అని చెప్పేసి పరిగెత్తిపోయాడు రావణాసుడు అక్కడి నుంచి. అతను 500 ధనస్సులను ఒకేసారి చేతులతో పట్టుకొని, అన్ని చేతులు కదా, 500 ధనస్సులు పట్టుకునేవాడు. మరొక 500 చేతులతో ధనుష్టంకారాలు చేస్తూ ఉంటే ప్రళయకాల మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్టుగా ఉండేది. అంతవరకు వర్షం, ఆ బాణాలు వర్షం కురిపించేవాడు. ఒకసారి అగ్నిదేవుడు తన ఆకలి తీర్చమని కార్తవీర్యార్జునుడిని దగ్గరికి వచ్చి భిక్షగా యాచించాడు. ఇతను తథాస్తు అని వరమిచ్చేశాడు. అగ్నిదేవుడు వచ్చి అడిగాడు, నాకు చాలా ఆకలిగా ఉంది అని. అగ్నిదేవుడు ఆకలిగా ఉన్నాడంటే దేన్నన్నా కాల్చాలా అని అర్థం. ఇక అగ్నిదేవుడు భూమి మీద నగరాలను, గ్రామాలను, అరణ్యాలను, పర్వతాలను అన్నిటినీ దహించి వేయడం మొదలుపెట్టాడు. ఆ అగ్నిదేవుడికి కార్తవీర్యార్జునుడు ధనుర్బాణధారణే అండగా నిలిచాడు కూడా, వెళ్ళు నీ ఆకలి తీర్చుకొని. అలా అగ్నిదేవుడు ముందుకు సాగుతూ ఉండగా వరుణ మహర్షి పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమం వచ్చింది. ఈ వరుణ మహర్షే జలాధిపతి, ఆప్ దేవత అని ఇతనికి మరొక పేరు కూడా ఉంది. అందుకనే ఇతడి పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షికి ఆపవుడు అనేటువంటి మరొక పేరు కూడా ఉండేది. ఇటువంటి జలాధిపతి పుత్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని కూడా అగ్నిదేవుడు కార్తవీర్యుడి అండ ఉంది కదా అని చెప్పేసి ధైర్యంతో కాల్చిపారేశాడు. దానితో ఉగ్రుడైనటువంటి వశిష్ఠ మహర్షి, పోయి కార్తవీర్య, నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, నీ మీద నాకు చాలా అభిమానం కూడా ఉంది, కానీ నువ్వు దగ్గరుండి ఇది నా ఆశ్రమం అని తెలిసి కూడా అగ్నిదేవుడి చేత దీన్ని భస్మీపటలం చేయించావు. అందువల్ల నీకంటే గొప్పవాడు త్వరలోనే నీకు తారసపడతాడు, వాడు మహర్షి పుత్రుడై ఉంటాడు. దాపరికమెందుకు, జమదగ్ని పుత్రుడు రాముడనేవాడు మహావీరుడై నీ మీద విరుచుకుపడి నీ 1000 చేతులను నరికి నిన్ను త్వరలోనే సంహరించగలడు. ఇదే నా శాపం అని శపించాడు. ఈ పని చేయకపోతే ఇంకా కొన్ని వేల సంవత్సరాలు ఉండేవాడేమో, మనం కూడా చూసేవాళ్ళమేమో. కానీ ఈ పని చేశాడు, వెళ్ళాడు. జనమేజయ, వశిష్ఠ శాపం ఫలించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. త్వరలోనే కార్తవీర్య పరశురామ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో విజృంభించిపోయాడు. అయినా అదేం విచిత్రమో, జమదగ్ని పుత్రుడు రాముడు అంతకన్నా పెట్టరేగిపోయి ఆ 1000 చేతులను తన గండ్రగొడ్డలితో చెట్టు కొమ్మలు నరికినట్లు నరికేశాడు. చివరికి తల కూడా నరికేశాడు. కృష్ణ కృష్ణ. జనమేజయ, ఇది కార్తవీర్యార్జునుడు స్వయంగా కోరుకున్నటువంటి వరానికి ఫలం. ఆయనే కోరుకున్నాడు కదా వరం. అంతకన్నా మహాత్ముడు, నీకన్నా మహాత్ముడు గొప్పవాడు వచ్చి నన్ను చంపనిగాక అని కోరుకున్నాడు కదా, అట్లనే అయింది. దానికి వశిష్ఠ మహర్షి శాపం తోడైంది. అందువల్లే సైన్య సమేతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు ఒంటరి వాడైనటువంటి పరశురాముడి చేతిలో వీరమరణాన్ని పొందాడు. ఈ విధంగా మహాయోగి, మహావీరుడు అయినటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క ఈ చరిత్ర అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ముగిసిపోయింది. ఈ కార్తవీరుడి చరిత్రను
ప్రతిరోజు తలుచుకున్నటువంటి వాడికి కీర్తించినా చాలు ఆ మనిషికి డబ్బు పోవడం అనేది ఉండదు. ఒకవేళ పోయినా తిరిగి లభిస్తుంది. కార్తవీర్యార్జునుడికి 100 మంది పుత్రులు పుట్టారు, కానీ 5గురే మిగిలారు. వారిలో చివరివాడు జయద్భుడు. ఇతడు అవంతి నగరం రాజధానిగా రాజ్యం చేశాడు. ఈ జయద్భుడి కొడుకు తాళంజుగుడు. ఇతనికి 100 మంది పుత్రులు. ఈ 100 మంది ద్వారా 7 క్షత్రియ జాతులు ఏర్పడ్డాయి. ఈ క్షత్రియ వంశాలు చాలా బాగా పెరిగాయి. కానీ చాలామంది ఉండడం వల్ల పేర్లు చెప్పడం లేదు. ఈ వంశంలో అనేక మంది మహాత్ములు పుట్టడం వల్ల ఈ వంశానికి అనేక పేర్లు ఏర్పడ్డాయి. ఉదాహరణకు యదువు వలన యదువంశం అనే పేరు వచ్చింది. హైహేయుడి వల్ల హైహేయ వంశం అనే పేరు వచ్చింది. మధువు వల్ల మాధవ వంశం అనే పేరు వచ్చింది. వృష్టి వల్ల వారణేయ వంశం అనే పేరు వచ్చింది. జనమేజయ మహారాజా, అయ్యా, ఈ మహానుభావుల చరిత్రలన్నీ పవిత్రమైనవే. యయాతి పుత్రుల ద్వారా విస్తరించిన 5 వంశశాఖలను కూడా నేను నీకిప్పుడే వివరించి చెప్పాను. నీకిప్పుడు ఈ వంశ చరిత్రలు విన్నవారికి పంచేంద్రియ జయం లభిస్తుంది. అంతేగాక వారి పుత్రులు వారి వంశంలో ఉంటారు. అంతేగాక ఆయుష్యువు, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, భూమి అనేటువంటి 5 సంపదలను విస్తారంగా వాళ్ళు పొందుతారు. సొంత ఇల్లు పొందుతారు. ఇక వృష్టి వంశం, జనమేజయ, ఇక వృష్టి వంశాన్ని గురించి చెప్తాను. ఈ వృష్టి అనేవాడు యదు మహారాజు యొక్క 3వ పుత్రుడైన క్రోష్టువు యొక్క వంశశాఖల్లో చేరినవాడు. ఈ క్రోష్టువికి ఇవి వినాల్సిందే మనం, గాంధారి, మాద్రి అని 2 భార్యలు. వీరిలో గాంధారికి పుట్టినవాడే, వాడి పేరే అనమిత్రుడు. మాద్రి అనే భార్యకు యుధాజిత్తు, దేవమీధుడు, వృజానివంతుడు అనేవారు జన్మించారు. మాద్రి క్రోష్టు దంపతులకు జన్మించిన వారిలో యుధాజిత్తు పెద్దవాడు. ఇతనికి 2 పుత్రులు, వృష్టి, అంధకుడు అని. ఈ వృష్టికే పృష్ణి అనే పేరు కూడా ఉంది. ఈ పృష్టి అనే వాడికి మళ్ళీ 2 పుత్రులు, శపల్కుడు, చిత్రకుడు అని. వీరిలో శపల్కుడు చాలా విశిష్టమైన వ్యక్తి. ఇతను ఎక్కడ ఉంటే అక్కడ ఆ చుట్టుపక్కల్లో ప్రజలకు వ్యాధులు ఉండేవి కాదు. ఒకసారి కాశీ రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు వర్షాలు పడలేదు. దానితో కాశీరాజు శపల్కుని సగౌరవంగా తన రాజ్యానికి తెచ్చి కొన్నాళ్ళు తన దగ్గర అట్టిపెట్టుకున్నాడు. అతను అడుగుపెట్టిన దగ్గర నుంచి కాశీ రాజ్యంలో సమృద్ధిగా వర్షాలు పడటం ప్రారంభించాయి. శపల్కుడు కాశీ రాజ్యంలో ఉన్న రోజుల్లోనే కాశీపుత్రిక అయినటువంటి గాంధిని వివాహం చేసుకున్నాడు. ఈ గాంధిని కూడా జన్మసిద్ధమైనటువంటి దివ్యశక్తులు గల వ్యక్తే. ఆమె తన తల్లి గర్భంలో ఉండగా అనేక సంవత్సరాల పాటు ప్రసవం జరగనే లేదు. చూసి చూసి ఒకరోజు తండ్రి అయినటువంటి కాశీరాజు, ఏం గర్భంలో ఉన్న పిల్లవాడు పిల్లవాడో తెలియటం లేదు, ఎన్ని సంవత్సరాల లోపల ఉన్నాడు, ఏదో 5-6 ఏండ్లు గజగర్భం అంటారబ్బా, చాలా రోజులు 2 ఏండ్లు 3 ఏండ్లు కూడా ఉంటుందట గజగర్భంలో, ఏనుగులో. ఇది ఇక్కడ ఎన్నేళ్ళు గడిచిపోయింది, 10-12 ఏండ్లు అయిపోయింది, గర్భం మాత్రం ఉంది. ఆవిడ గర్భంలో తిరుగుతూనే ఉంది, అటు ఇటు కూర్చోవటం లేయటం కష్టం. గర్భవతి అందరూ ఆర్తులు ఇస్తున్నారు, కానీ పుట్టడం లేదు పిల్ల. ఆరోగ్యంగా ఉంది.
తండ్రి అయినటువంటి కాశీరాజు గర్భంలో ఉన్నటువంటి పిల్లను ఉద్దేశించి, అమ్మాయి, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా గర్భవాసం చేస్తున్నావు? నువ్వెవరు? ఎందుకు బయటికి రావటం లేదు? ఆ కాలంలో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు బయట ఎందుకు రావటం లేదు నువ్వు అని అడిగాడు. గర్భంలో ఉండే శిశువుతో మాట్లాడారు. కాశీరాజు, నువ్వెందుకు బయటకు రావటం లేదు? ఏమైంది నీకు అని అడిగాడు. ఆ గర్భ శిశువు తండ్రి యొక్క యోగశక్తిని గమనించి, అంత పెద్ద యోగశక్తి, నాన్నగారు, నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు నేను ఒక గోదానం చేయాలి, ఇది నా వ్రతం, దీనికి మీరు అంగీకరిస్తే నేను బయటకు వస్తాను అని పలికింది. ఎన్ని గోవులు తీసుకురావాలనో కాశీరాజు తెలీదు. ప్రతిరోజు ఒక గోదానం చేయాల్సిందే. బాగుంది. కాశీరాజు సరే అన్నాడు. ఆడపిల్ల పుట్టింది. తండ్రి దినదినము ఆ పిల్ల చేత గోదానాలు చేయిస్తున్నాడు. అందువల్ల ఆ పిల్లకు గాంధిని అనే పేరు ఖాయమైపోయింది. ఇంతటి యోగశక్తి గల ఈ పిల్లకు తగిన వరుడు ఎవడా అని మతన పడుతున్న కాశీరాజుకి స్వపల్కుడే ఉత్తమమైనటువంటి వరుడుగా తోచాడు, తన దగ్గరుండే స్వపల్కుడు. అందుకే తన కూతుర్ని ఆయనకిచ్చి వివాహం కూడా చేశాడు. గాంధిని స్వపల్క దంపతులకు 16 మంది పుత్రులు, ఒక పుత్రిక కలిగారు. వీరందరిలోనూ జ్యేష్ఠుడు, అన్ని విధాల శ్రేష్ఠుడు అయినటువంటి వాడు, ఇప్పుడు మనం ఎంతగానో అనుకుంటుంటాం ఈ పేరు, అక్రూరుడు. ఇతడు అనేక యజ్ఞాలు చేశాడు, అనేక శాస్త్రాలు చదివాడు, అతిథులను ఆదరంగా చూసేవాడు, మహాదాతగా పేరు పొందాడు, భూరి దక్షిణాలతో అనేక యజ్ఞాలు చేశాడు. ఆ అక్రూరుడి భార్య పేరు ఉగ్రసేన. వీళ్ళంతా వంశం దంపతులు. ఈ దంపతులకు ప్రసేనుడు, ఉపదేవుడు అనే పుత్రులు 2 కలిగారు. భాగవతంలో వస్తూ ఉంటుంది వీళ్ళ పేరు. ఇక అక్రూరుడి పినతండ్రి అయినటువంటి చిత్రకుడి వంశం కూడా బాగా విస్తారంగానే పెరిగింది. ఇతనికి 11 మంది కొడుకులు, 2 పుత్రికలు కలిగారు. నేనిప్పుడు నీకు క్రోష్టువు, యుధాజిత్తు వృష్టి, స్వపల్కుడు, అక్రూరుడు అనే శాఖను, దానితో పాటు స్వపల్కుడి సోదరుడైనటువంటి చిత్రకుడి శాఖను వివరించాను. మళ్ళీ కొంచెం వెనక్కిపోయి క్రోష్టువు యొక్క 3వ పుత్రుడైన దేవమీదుడి యొక్క వంశశాఖను ఇక వివరిస్తాను. ఈ దేవమీదుడు భార్య పేరు అశ్మికి. ఈ దంపతుల కొడుకు పేరు శూరుడు లేక శూరసేనుడు. సూర్యుడి భార్య పేరు భోగిని. ఈమె భోజరాజపుత్రిక. ఈ దంపతులకు 10 మంది పుత్రులు, 5 పుత్రికలు కలిగారు. ఈ 10 మంది కొడుకుల్లోనూ పెద్దవాడు పేరు వసుదేవుడు. అందుకనే వదిలేశామనుకున్నాం కదా, మహానుభావుడు ఇక్కడ వచ్చాడు, వసుదేవుడు. ఇతనికి మరో పేరు అనక దుందుభి. ఇతడు చాలా అందమైన వాడు. జన్మతోనే కొన్ని విశేషమైనటువంటి దివ్యశక్తులు గలవాడు. ఇతను పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. అంతేగాక దేవదుందుబులు, అనకములు వంటి మంగళ వాద్యాలు మ్రోగాయి. అందుకే ఇతనికి అనకదుందుబి అనే పేరు వచ్చింది. ఈతని పుత్రుడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ వివరాలు తర్వాత నేను చెబుతాను. అట్లా ఉండని ఇక్కడ తెచ్చిపెట్టాను జనమేజయ, తర్వాత చెప్పుకుంటాను దీన్ని అని అక్కడ ఆపి, ఈ వసుదేవుడికి 5 చెల్లెళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం కదా అక్కడ. నారాయణ నారాయణ, హరే కృష్ణ.